సో నిన్న యాదగిరిగుట్టలో యాదాద్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే సీఎం అలాగే డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు కూడా వెళ్ళడం ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. అక్కడ ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ సీఎం గారు వారి సతీమణి తర్వాత ఇక్కడ బట్టి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొండ సురేఖ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు. కాకపోతే బట్టి గారికి చిన్న చైర్ వేయడం అనేది ఇది దళిత జాతికి జరిగిన అవమానంగా ప్రతిపక్షాలందరూ బట్టి విక్రమార్క గారికి సపోర్ట్ చేశారు. సో దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. మేము మా కాంగ్రెస్ పార్టీలో కులమతాలు ఉండవు. గతంలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మోకాల మీద కూర్చుంటే బట్టి విక్రమార్క గారు కుర్చీలో కూర్చొని ఒకటే ప్లేట్లో తినడం అనేది జరిగింది, అల్పాహారము. సో అట్లాంటి దాన్ని బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు రీకౌంటర్ వేశారు. సో మొత్తానికి బట్టి గారికి జరిగిన అవమానం పైన ఎవరెవరు స్పందించారు అనేది ఒకసారి చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించడం అనేది జరిగింది. దేవుడి సాక్షిగా బట్టికి ఘోర అవమానం, కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది, వెంటనే సీఎం రేవంత్ దళిత జాతికి సారీ చెప్పాలి. బీజేపీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. డిప్యూటీ సీఎం ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఆగ్రహం చెందడం అనేది జరిగిందని చెప్పేసి కూడా వేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దేవుడు సాక్షిగా దళిత సామాజిక నేత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఘోర అవమానం జరిగిందని, ఈ ఘటనలో కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లుగా బీఎస్పీ భావిస్తుందని ఎక్స్ వేదికగా సోమవారం వీడియోని పోస్ట్ చేశారు. యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మిగతా మంత్రులను ఎత్తైన పీఠాలపై కూర్చోబెట్టి డిప్యూటీ సీఎం బట్టిని కింద కూర్చోబెట్టి అవమానిస్తారా అని ఆర్ఎస్పీ విమర్శించారు. సీఎం రేవంత్కు పేదలు దళితులు అంటే గౌరవం లేదని, అందుకే జన్వాడలో దళితులపై జరిగిన దాడిని ఖండించలేదని గుర్తుకు చేశారు. గురుకులంలో నిరుపేద విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శించలేదని గుర్తుకు చేశారు. తక్షణమే సీఎం దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించాలి. యాదాద్రి ఆలయంలో దళితుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి జరిగిన అవమానంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించాలని, దానికి బాధ్యులైన వారిని కఠిన చర్యలకు ఆదేశించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలపై కాంగ్రెస్ది కపట ప్రేమని, ఆ పార్టీకి దళితులపై ఎలాంటి ప్రేమ లేదని తేట తెల్లమైదమన్నారు అని చెప్పేసి అనడం అనేది జరిగింది. సో నిన్న జరిగినటువంటి సభలో ఈ విధంగా అంటే ఇదే ఫోటో ఇక్కడ వెంకటరెడ్డి గారు, రేవంత్ గారు, వారి సతీమణి, అలాగే ఉత్తమ్ కుమార్ గారు. కాకపోతే ఇక్కడ మాత్రం చిన్న చైర్ వేయడం పైననే ఇదంతా ఇష్యూ మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించి కూడా ఇక్కడ బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్, సో బట్టికి చిన్న కుర్చీ వేయడంపై క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయానికి రావడం శుభ పరిమాణమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. దాదాపు గంటన్నర పాటు కలియ తిరిగి దేవస్థానంలో భక్తులు ఎదుర్కొంటున్న పలు విషయాలపై స్వయంగా సీఎం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి కొండ సురేఖను అవమానించినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అందరికీ సమానంగా గౌరవం అందించామని తెలిపారు. వారికి కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గుగా ఉండడాన్ని తప్పుగా చూపిస్తూ దుష్ప్రచారం చేసిన నాయకులు ఈ విషయాన్ని గమనించాలని, డిప్యూటీ సీఎం బట్టికి కూడా కుర్చీ వేశామని, కాకపోతే చిన్న కుర్చీలో అది చిన్నగా ఉండడం, మిగతా కుర్చీలో పెద్దగా ఉండడం వల్ల అలా కల్పించిందన్నారు. సో డిప్యూటీ సీఎం చివరిగా వచ్చి ఆ కుర్చీలో కూర్చోవడం అంటే అలా కనిపించిందని చెప్పేసి బీర్ల ఐలయ్య చెప్పడం, తర్వాత బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరవ్వడం జీర్ణించుకోలేని కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇప్పటికీ అంటే కేవలం ఒక కులాలని టార్గెట్ చేసి ఈ విధంగా తృప్తి పడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్షం నేతలు చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్లో అంటే ఇది సరే కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ విధంగా జరిగిందని చెప్పేసి ఒక రకంగా అనుకుంటే, డిప్యూటీ సీఎం తర్వాత హోదాలో ఉన్న వ్యక్తి బట్టి విక్రమార్క గారు కాబట్టి సరే అక్కడ చైర్ల విషయంలో ఆ విధంగా ఉంటే కొంచెం సరి చూసుకుంటే కొంతమేరకు బెటర్. ఎందుకంటే ప్రతిపక్షాలకి ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వదిలే సిచ్యువేషన్లో లేరు కాబట్టి మరొకసారి ఇలాంటి పొరపాట్లు చేయకుంటే బెటర్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అండ్ దానికి కౌంటర్గా కూడా గతంలో
బట్టి విక్రమార్క గారు, రేవంత్ గారు అలాగే రాహుల్ గాంధీ గారితో కలిసి ఉన్న ఫోటోలను కూడా వాళ్ళు బయట పెట్టడం అనేది కౌంటర్కి ప్రతి కౌంటర్గా వేస్తున్నారు. సో మరి ఇక్కడ ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను, నిజంగా కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల చిన్న చూపు చూస్తుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.